ఓకే శ్రీనివాస్ గారు కూర్చో. అధ్యక్ష, గౌరవ సభ్యులు మాట్లాడిన దానిలో నేనేమన్నా అధ్యక్ష, ఏమీ చెయ్యలేదు అనే మాటలు కాదు నేను మాట్లాడింది. ఎంత చెయ్యాలనో 10 సంవత్సరాల కాలం ధనిక రాష్ట్రం లక్షల కోట్ల అప్పు, లక్షలాది మంది నిరుద్యోగ యువకులు, వేలాది మంది కాదు లక్షలాది మంది కళాకారులు. ఏ స్థాయిలో ఉండాలి అధ్యక్ష? ఏ స్థాయిలో ఉండాలా? ఇది నిర్లక్ష్యం కారణం కదా? అంటే మీరేదైతే అన్నారో 550 కళాకారులకు సరే నెలకు 2 కోట్లు 3 కోట్లు నెలకు కూడా కాదనుకుంటా ఇచ్చిండ్రు. అంటే అది పెద్ద గొప్ప విషయం అధ్యక్ష. అది మన బాధ్యత. ఎందుకంటే వాళ్ళు ఉద్యోగాలు లేకపోయినా రకరకాల శిక్షలకు, రకరకాల కేసులకు భరించి వాళ్ళు తెలంగాణ ఉద్యమంలో సమాజాన్ని చైతన్యం చేయడం, సంఘటితం చేసినప్పుడు అది మన బాధ్యత కదా. 550 మందికి కేవలం నెలకు 1 కోటో 2 కోట్లు ఇచ్చేంత మాత్రాన అది మొత్తం నేను చేయలేదనలే, నేను చెయ్యలేదనలేదు, 100% చేసి నేను కాదంటలేను. అట్లాగే అధ్యక్ష, టోమ్స్కి సంబంధించి పునరుద్ధరించారు, దానికి ఒక ఎన్జిఓ ఆర్గనైజేషన్ చేసింది. అట్లాగే మోజంజాయ మార్గం మీరు చేసి ఉండొచ్చు. అచ్చా అధ్యక్ష, ప్రపంచ తెలుగు మహాసభలు పెట్టిండొచ్చు, నేను కాదట్టలేను. ఇవి నేను చెయ్యలేదన్న మాట నేను మాట్లాడలేదు. బుద్ధవనాన్ని కూడా చేసిండు, రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ద్వారా చేసిండ్రు, నేను కాదనలే. కొల్లాపులు కూడా చేసిండ్రు, అంటే టూరిజం ప్యాకేజ్ ద్వారా చేసిండ్రు. నేను అనే పాయింట్ ఏంది, ఎన్ని వేల కోట్ల రూపాయల ఆస్తులు టూరిజం డిపార్ట్మెంట్కు ఉన్నవి, ఎన్ని హరిత హోటలు ఎన్ని సంవత్సరాలు పడావులు ఉన్నవి, ఎన్ని సంవత్సరాలు తారామతి బాడాలు ఉంది, దాని వాల్యూ 500 కోట్లు, దానికి వచ్చే ఆదాయం 1 కోటి రూపాయలు రాలేదు. అంటే ఇటువంటివి 100లు ఉన్నాయి. అంటే తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నది ఏ స్థాయిలో తెలంగాణ ఉద్యమం జరిగిందో, ఏ స్థాయిలో వందలాది మంది ప్రాణత్యాగాలు చేసిండ్రు, ఏం ఆశించిండ్రు వాళ్ళు? అంటే పరిపాలన కూడా అదే స్థాయిలో ఉండాలి, పారదర్శకంగా ఉండాలి అని ఆశించిండ్రు. చేసిన దానికి, చేయాల్సిన దానికి జమీన్ ఆస్మాన్ ఫరక్ ఉంది అధ్యక్ష. నేను మీరు చెయ్యలేని మాట మాట్లాడలే. డెఫినెట్గా అంబేద్కర్కి సంబంధించి డెఫినెట్గా అంబేద్కర్ దానికి సంబంధించి కూడా ఆల్రెడీ మేము నిర్ణయం చేసుకున్నాం, అక్కడ గ్రంథాలయం ఏర్పాటు చేయాలని. అట్లాగే అమరవీరుల స్థూపం, అమరజ్యోతి ఉందో డెఫినెట్గా దాన్ని కూడా టూరిజం ప్రమోషన్ భాగంగా రేపు వచ్చేటువంటి అంతర్జాతీయ వాళ్ళు తీసుకెళ్ళి చూపించే ఏర్పాటు చేస్తాం. కానీ మీరు గొప్పగా చెప్పిండ్రు అధ్యక్ష. నేను గౌరవ కేటీఆర్ ఒకటే ప్రశ్నిస్తా ఉన్నా. అంబేద్కరు రాజ్యాంగంలో ఆర్టికల్ 3 వల్లనే తెలంగాణ రాష్ట్రం వచ్చిందని ఆనాడు కేసీఆర్ గారు చెప్పిండ్రు. అది కూడా అంబేద్కర్ గారు రాజ్యాంగంలో ఆ క్లాజును పొందుపరిచిన సందర్భంలో రాజ్యాంగం ఏదైతే కమిటీ ఉందో